ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది. ఫస్ట్ ఇందులో ఆయిల్ అండ్ గీ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే టమోటో, ఈ చిల్లీస్, బిర్యానీ లీవ్స్, ఇది మరాఠీ మొగ్గ, ఇదేదో పువ్వు అనాస పువ్వు అంట, అలాగే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని వెల్లుల్లి రెప్పలు, అలాగే కొంచెం పుదీనా. అలాగే చికెన్ లెగ్కి కావాల్సిన మసాలా. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి బాగా. అందులో కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో కొన్ని వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలండి. ఇందులోకి మా మమ్మీ చికెన్ కావాల్సిన మసాలా అండ్ ఆయిల్ అయితే వేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలగడదాం కొంచెం అలాగా. చూసారు కదా గ్రేవీ. వేగాల. గ్రేవీ, చికెన్ గ్రేవీ. చేయబట్టు కాస్త చేయి కాలుతుంది. చూద్దాం బాగుందా? బాగుంది. కోసేపు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇందులో మా అమ్మ ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేస్తాను. 2 గ్లాసులు వాటర్. అందులో కొంచెం సాల్ట్. సరే అని కలగటాలి. అందులో కాస్త కొత్తిమీర, కర్రీలో కూడా వేసుకోవాలి. మళ్ళీ అందులోకి కొంచెం పుదీనా. చికెన్ కర్రీ ఉడుకుతుంది బాగా. సూపర్ కదా, బాగుంది. ఇది బిర్యానీకి కావాల్సినవన్నీ వేస్తాం కదా, అది. ఇది కూడా అయిపోతే ఇంకా లాస్ట్ రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత ఇంకా బిర్యానీ అయిపోతుంది. లాస్ట్ మీకు చూపిస్తాను. మా చెల్లి చూడండి
శివాని హాయ్ చెప్పు. హాయ్ యోగిత హాయ్ చూడు ఇట్లా హాయ్ చూసి చెప్పు. హాయ్ ఏం ఆడుతున్నారు? గో వచ్చాయి నాకు గేమ్ ఆడుతున్నారా? అవుట్ అయిపోయావు. చికెన్ కర్రీ ఇంకొక 5 minutes ఉడికితే అయిపోతుంది. జస్ట్ 5 minutes అయిపోవచ్చింది. ఇదిగోండి ఇది రైస్ అన్నమాట, ఇక్బాల్ రైస్. ఇంకా ఇది బిర్యానీ దాంట్లో వేసేస్తే రైస్ ఇంకా అయిపోతుందండి. ఇందులో రైస్ వేస్తాం. ఇప్పుడు ఇందులో రైస్ వేసిందమ్మా. సరే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు యాలకల పొడి వేయాలి, ఇలాచి, బిర్యానీ కూడా అయిపోయినట్లే. ఒక 10 minutes ఉంటే బిర్యానీ అయిపోతుంది. ఇంకా చికెన్ కర్రీ 2 కొత్త ఉడుకుతున్నాయి, బాగా ఉడుకుతుంది చికెన్ కర్రీ. వెజ్ బిర్యానీ, అదే పలావ్. ఇక్కడ నేను కష్టపడి అన్ని వంటలను వండుతుంటే మా చెల్లి చూడండి తింటుంది. ఏంది అది? నేరేడు పండ్లవి, ద్రాక్షాలు కాదు. నేరేడు పళ్ళ కదండి. తిను. ఇంకా చికెన్ గ్రేవీ అయిపోయినట్లు ఇంకొక 2 minutes ఉంటే అయిపోతుంది. చికెన్ గ్రేవీ అయిపోయింది. అటుపక్క వస్తుంది, కొంచెం పైకి లాగు. ఇది ఎక్కడ? ఆడ. బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, బాగుంది. ధనియాలు, కొరియండర్ సీడ్స్, అవి పప్పులు ఎండకి ఎండేసాం. తేమగా ఉంది అందుకే. ఫైనలీ మై లంచ్ ఈజ్ ఫినిష్. ఏంటంటే చికెన్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ. బై బాయ్. షూర్.